అందరికీ నమస్కారం. నా పేరు కనుకుల రజనీకాంత్ రెడ్డి. మొదలైంది ఏంటంటే ఇప్పుడు మీ పలారం బండి గురించి మా రజనీకాంత్ రెడ్డి అన్నది ఇస్తున్నాడు ఇద్దరమ్మలకు చూడ సక్కని పలహారం బండి. ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియా పర్సన్, నాకు ఎంతైతే ఫాలోయింగ్ ఉందో దానికన్నా డబుల్ మీకు ఉంది ఫాలోయింగ్. అంటే మీరు ఆఫ్లైన్ ఉన్నామని మిమ్మల్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి అట్లా ఫాలోయింగ్ అంతే. చుట్టం పక్కం నాతో ఉండేవాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళే అన్న. కానీ మీ దగ్గర క్రౌడ్ అంత క్రౌడ్ వస్తుంది కదా అన్న, అట్లా ఏం లొల్లిలు పంచాయతీలు ఏముండే అన్న మీ దగ్గర? ఏడన గల్ల పోతే అగో పలారం బండి అన్న పోతుంది, పలారం బండి అన్న పోతుంది, రజనీకాంత్ అన్న పోతుంది అని పిల్లలు కూడా ఏడ రోడ్డు పైన కలిసినా అన్నారు ఒక్క నిమిషం ఆమె ఫోటో తీసుకుంటా. రజనీకాంత్ అన్న పలారం బండి అంటే ఈసీలో చాలా ఫేమస్. ఈ అన్న పలారం బండి ఈసీ ఎంత పైసలు ఖర్చు అవుతుంది? హిందూ ప్రోగ్రామ్స్ ఏమున్నా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను దాని విషయం. ఈసెల్ మన బస్ స్టాప్ ఉంది కదా, బస్ స్టాప్ ఆపోజిట్ లేన్ నుంచి తీస్తా. అదిగదిగో 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 అదిగదిగో. మీరు 20 years నుంచి తీయడానికి కారణం ఏదో ఒక్క ఇయర్ హంగామా చేసేసి నెక్స్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ ఎలక్షన్లు వచ్చేసినాయి కదా, ఈ ఇయర్ 20 లక్షలు ఖర్చు పెట్టిద్దాం, నెక్స్ట్ ఇయర్ చల్లగా ఇంటికాడ వండుకుందాం, హాస్టల్ కాదు. అమ్మవారి జాతర, అమ్మవారి కళ్ళ సంతోషం యూనికి ప్రతి ఇయర్ నేను చేస్తా. ఎల్లింది ఎల్లింది మంకాలం. ఎక్కడెక్కడ నుంచి వస్తారు నా ప్రోగ్రామ్ చేయడానికి? ప్రోగ్రామ్ జూలై 20 తారీఖు సాయంత్రం 6 గంటలకి మన ఈసెల్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న వీధి నుంచి స్టార్ట్ చేస్తా. అంటే ఎప్పుడైనా అవసరం వస్తే ఆ స్టైల్ కూడా చూపిస్తాం అనుకో, అది వేరే. కానీ ఎప్పటికీ ఎవరితో గొడవద్దంట, నిన్ను తొడగొట్టి సభ చేస్తే బదలొద్దంట. ఒకవేళ బీజేపీ అవకాశం ఇవ్వకుండా వేరే పార్టీస్ కానీ ఇస్తే కనుక వెళ్తారా? 100% బోన్ ఇస్తే బీజేపీ నుంచి ఇస్తే బీజేపీ నుంచి చేస్తా, లేదంటే సైలెంట్గా ఉంటా అంతే. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండి ఫెల్లో. ఈరోజు మరొక ముఖ్యమైన వ్యక్తితో అయితే మేము ముంగల్కి వచ్చేసినాం. ఎవరు అనుకుంటున్నారా? అన్న వచ్చేసి మన ఈస్టర్లో అయితే అన్నని రజనీకాంత్ అన్న అంటారు, కానీ యూత్లో అయితే క్రౌడ్ కింగ్ అనగానే అరే అన్న మస్తు మంచి మనిషిరా. చాలామంది ఎవరికి అడిగినా సరే చాలా మంచి వ్యక్తి. ఒక గత 20 సంవత్సరాల నుంచి పలారం బండి తీస్తున్నారు. అంటే వాళ్ళు బోనాలు 20 సంవత్సరాల నుంచి తీస్తున్నారు. ఎప్పుడు చిన్న ఒక టోటల్ నుంచి స్టార్ట్ చేసిన జాతర పెద్ద పలారం బండి దాకా అయింది. అంటే అంత పాసిబుల్ ఎట్లయితుంది అన్న మీతోని? అసలు దాని వెనుక ఉన్న స్టోరీ ఏంది? అన్న వాళ్ళు తీయడానికి కారణం ఏంటి? అసలు అన్న గురించి ప్రతి ఒక్కరికి ఉంటుంది, అరే అన్న దగ్గర ఇంతగానో యూత్ ఉంది ఫాలోయింగ్. అరే అసలు ఒక సోషల్ మీడియా అంటే ఒక ప్లాట్ఫామ్ లేని వ్యక్తి, కానీ సోషల్ మీడియాలో ఉన్న పర్సన్స్ కానీ ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అన్న. సరే, అట్లాంటి అన్న గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. నమస్తే అండి. అన్న, మా తెలియని వ్యూస్కి మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు కనుకుల రజనీకాంత్ రెడ్డి, ఈసీఎల్ నివాసి. అన్న, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అంతా పుట్టి పెరిగిందంతా ఈసీఎలే. మా ఫ్యామిలీ వచ్చి మా మదర్, మా ఫాదర్, మా సిస్టర్, మా ఎల్డర్ బ్రదర్. అన్న, ఈ యూత్లో ఎంతగానో ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందన్న నీకు? ఫాలోయింగ్ అంటే ఏం లేదు బంటే, యాక్చువల్గా రెగ్యులర్గా రోడ్ పైన తిరుగుతూ ఉంటాం కదా, ఇక పొద్దున్న లేసి అందరికి ఎవరికి ఏమున్నా పోతాం కాబట్టి ఆ ఫాలోయింగ్ అంతే. అంటే సోషల్ మీడియాలో ఒక వ్యక్తికి ఎంతైతే ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియా పర్సన్, నాకు ఎంతైతే ఫాలోయింగ్ ఉందో దానికన్నా డబుల్ మీకు ఉంది ఫాలోయింగ్. అంటే మీరు ఆఫ్లైన్ ఉన్నామని మిమ్మల్ని ప్రతి ఒక్కరు రజనీకాంత్ రెడ్డి అన్నారు. అంటే అందరు అరే అన్న మంచి మస్తు మంచోడు. గతంలో 2000 సంవత్సరం నుంచి నేను స్టూడెంట్ లీడర్గా చేసినట్టు, సో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా రోడ్ మీద ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అందరితోని పరిచయాలు ఉంటాయి కాబట్టి అట్లా ఫాలోయింగ్ అంతే. చుట్టం పక్కం నాతో ఉండేవాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళే అన్నతో. మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన. ఓకే, అంటే ఇంట్లో పేరెంట్స్ బాగా డబ్బులు సంపాదించారని చెప్పి డిస్కంటిన్యూ? అట్లానే ఏం లేదు, యాక్చువల్గా నాకంతా అదే ఇప్పుడు ఎంగేజ్లో ఎట్లుంటుంది చెప్పి అప్పుడు చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు, ఏమున్నా ఫాలోయింగ్, రోడ్ పైన తిరగాలి ఇవే ఉంటుండే, కానీ పెద్దగా చదువుకోవాలి జాబ్ చేయాలనే ఆలోచన మాత్రం అట్లా లేకుండే. ఇప్పుడు రజనీకాంత్ అన్న బయటకు వచ్చిందంటే అన్న ఇంకా చాలా మంది యూత్ ఉంటారు, ఎందుకట్లా? అట్లనే ఏం లేదు, నేను అందరినీ దగ్గర తీస్తా, అందరూ మనతో మంచి మాట్లాడారు, ఎవ్రీవన్ ఎవరు వచ్చినా కానీ నేను దగ్గర తీసుకుంటా, అందరితో మంచి మాట్లాడతా. సో అట్లా మనకి అంటే మాట ఊరు మంచి అయితే ఊరు మంచి అయితే అంటారు కదా బంటి, నీకు తెలియదు ఏం లేదు. ఇక నేనైతే ఖచ్చితంగా అందరితో అంటే రెస్పెక్ట్గా ఉంటారు, ఎవరితోనైనా మాట్లాడడం కానీ చేయడం కానీ ఓ పద్ధతిగానే ఉంటాయి. ఏదో ఇట్లా ప్రౌడ్గా ఇట్లా నువ్వు ఆ స్టైల్లో నేను ఉండా. అంటే ఐ మీన్
సాఫ్ట్గా ఉంటా. అంటే ఎప్పుడైనా అవసరం వస్తే ఆ స్టైల్ కూడా చూపిస్తాం అనుకో, అది వేరే. కానీ ఏంటంటే ఎప్పటికీ ఎవ్వరితో గొడవద్దంట, నిన్ను తొడగొట్టి సభ చేస్తే బదలొద్దంట. అంటే మనం ఎప్పుడైనా సాఫ్ట్ గానీ అందరిని పరిచయం కానీ చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెప్తాను నీకు ఖచ్చితంగా అందరితో మన పలకరింపు మాత్రం చాలా బాగుంటుంది. దాని విషయంలో లోకల్ ఆహా. అంటే ఈ యూత్ లో ఫాలోయింగ్ కి రావడానికి కారణం ఇదొకటి. ఎవరిని అడిగినా అని అన్న మనసు చాలా మంచిది, క్యాష్ ఫీలింగ్ అనేది ఏమి ఉండదు. క్యాష్ ఫీలింగ్ ఏముంటుంది చెప్పు, పొద్దున్న లేసి అందరితో మంచిగా ఉంటాం. ఇప్పుడు నాతో తిరిగేటోళ్ళు అంతా మ్యాక్సిమం అంతా వివిధ కులాలు అందరితో మంచిగా ఉంటాను. నేను దాని పెద్ద ఏదో ఇది మనం ఇది ఏదో రెడ్డి అని అట్లా అని నాకు అట్లా ఫీలింగ్ ఏమి ఉండదు. అందరితో మంచిగా ఉంటాం. పుట్టి పేరు నూరు కదా బా, అందరము ఇక అందరం ఉదయం వెరిన వాళ్ళ నాన్న నేను బాబాయ్ అని పిలుస్తా. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది వేరే వేరే కులస్తులను కూడా నేను బావ అని పిలుస్తా, వాళ్ళ అక్క అని పిలుస్తా. ఇప్పుడు మా సిస్టర్ సేమ్ మా ఫ్యామిలీ లాగానే చూస్తాను అందరినీ తప్ప పెద్ద ఎస్పెషల్లీ అట్లే. మీరు ఏం జాబ్ చేస్తారన్న? జాబ్ ఏం లేదు, నేను బిజినెస్ చేస్తా బండి. జాబ్ ఏం లేదు, నేను బిజినెస్ చేస్తా. అంటే మాకు రకరకాల బిజినెస్లు ఉన్నాయి. అంటే ఈ మధ్య ఈ 10 years నుంచి, దానికన్నా ముందు నేను యాక్చువల్గా వేరే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉండే. దాని తర్వాత నేను మెల్లమెల్లగా ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చిన, కన్స్ట్రక్షన్స్ చేస్తా. దాంట్లో కూడా మా తెలిసిన మా తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు దాంట్లో కొంత పార్ట్నర్షిప్ ఇచ్చి అందరితో మంచిగా, అంటే ఐ మీన్ బిజినెస్ లోనే ఉన్నాం అనుకోరా అది మొత్తానికి. ఏ ఒక్క తమ్మునికి, రజనీకాంత్ అన్న వాళ్ళ తమ్ముని దాంట్లో ఏ ఒక్క తమ్మునికి ఏమైనా అని అన్న ఒప్పుకోలేడు, అన్న తట్టుకోలేడు. అంటే గొడవ విషయమే కాదన్న, అంటే గొడవ ఏ విషయంలో అయినా సరే సాయం చేయడానికైనా సరే, వాళ్ళకి ఏమైనా ఆపదలు ఉన్నా సరే ఎందుకన్నట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నా ఏదైనా చిన్న అవసరం ఉన్నా ఏ రాత్రైనా నాకు ఫోన్ చేస్తారు. నేను ఏ రాత్రైనా నేను వాళ్ళకి ఖచ్చితంగా, అంటే వాళ్ళకి తెలిసి ఇక రజనీకాంత్ నాకు ఫోన్ చేసి వస్తాడు అని చెప్పి ఖచ్చితంగా తెలుసు. సో ఎవరికి ఏం అవసరం ఉన్నా నేను ఖచ్చితంగా పోతూనే ఉంటాయి. ఇంకా మామూలు నైట్ కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి, 2 గంటలకు 3 గంటలకు కూడా వస్తూ ఉంటాయి. నేను తప్పదు ఇక ఎవరు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ ఇస్తా పోతా. అంటే ఇవన్నీ చేస్తే మీకు ఏమైనా వస్తుంది అనుకోవచ్చా? అందరితో కలిసి ఉండాలనే ఉద్దేశం తప్ప దాంట్లో ఏమొస్తుంది, దాంట్లో ఏమో రాదు. ఎవరు ఈ సొంత జోబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు మేము, మాకేమొస్తుంది చెప్పు. ఏదో వేరేటోళ్ళు వేరేలాగా పొలిటీషియన్స్ ఏమో ఏడబడతాడు ఇల్లులు కడుతుంటే కన్స్ట్రక్షన్ అవుతుంటే ఇంకో దగ్గర వసూలు చేయడము, పెయింట్ అవుట్ చేస్తే రాక్షసత్వం వసూలు చేయడము, ఆ టైప్ అనేది మనకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పిలే, అది రాదు కూడా నాకు. ఇంకోటి ఇప్పుడు మెయిన్ మొదలైంది ఏంటంటే ఇప్పుడు మీ పలారం బండి గురించి. మా రజనీకాంత్ రెడ్డన్న తీస్తున్నాడు ఇద్దరమ్మలకు చూడ సక్కని పలహారం బండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీ పలారం బండి? నేను 2003, 2004 ఆ ఇయర్, అంటే కరెక్ట్ ఇయర్ గుర్తులేదు, అంటే వాస్తవం చెప్పాలంటే నిజంగానే గుర్తులేదు. 2003 or 2004 స్టార్ట్ చేసింది నేను. దానికన్నా ముందు మా పెద్దనాళ్ళు తీస్తుండే, తర్వాత మా బ్రదర్ తీసిండు కొన్ని ఇయర్స్. యాక్చువల్గా రాధికా టెంపుల్ అనేది ఫస్ట్ మా పెద్దనాన్న వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసారు. సో అప్పటి నుంచి అంటే 1981లో కన్స్ట్రక్షన్ చేసారు. సో వాళ్ళతో 87, 88 నుంచి వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు తీసిరు పలారం బండి. తర్వాత నేను అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండే బాగా, అంటే హిందూ ప్రోగ్రామ్స్ కానీ ఈ ధార్మికంగా నాకు ఏమైనా ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు కార్యకర్త కదా, అట్లా ఇంట్రెస్ట్ బట్టి ఇంకేమున్నా రెగ్యులర్ గా నాకు ఇవంటే చాలా ఇంట్రెస్ట్. రోడ్ షోస్ కానీ లేకపోతే ఇంకోటి పబ్లిక్ లకి మన హిందుత్వాన్ని తీసుకోవాలని. అంటే మీరు కానీ ఎప్పుడు ఒక సోషల్ మీడియా పోస్ట్ కానీ ఒక స్టేటస్ లాంటివి అంటే మీ తమ్ముళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది తప్ప మీ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉండదు సోషల్ మీడియా యాక్టివిటీస్ లో. ఎందుకు అట్లా? అట్లానే ఏం లేదు, నేను ఎప్పుడు కూడా అంతగానో హెవీ కాన్సన్ట్రేషన్ అనేది దీని మీద చేయలేదు. నేను ఏమన్నా పబ్లిక్ లో ఉంటుంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి కారణం మీ తమ్ముళ్ళు, ఎందుకంటే అంటే వాళ్ళ వల్లనే మీరు ముంగలికి రాగలిగారు తప్ప. ఇప్పుడు కూడా నేను నాకు నువ్వు నిజం చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసి వాళ్ళు సతాయిస్తే నేను వచ్చిన. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు రెగ్యులర్ గా ఫోన్ చేస్తారు. ఇప్పుడు చాలా సార్లు అన్నారు అన్న ఇంటర్వ్యూ అంటే సరే ఇద్దాం ఈసారి ఇద్దాం అని నెట్టుకొచ్చిన. ఈసారి ఇక సరే నువ్వు రావడము వాళ్ళు కలవడము సరే ఇక ఖచ్చితంగా ఇయ్యన్నా అంటే సరే కానీ అని చెప్పి. అంటే అన్న ఇప్పుడు మీరు చూస్తుంటారు, అంటే నార్మల్ అయితే మనం రీల్స్ చూస్తాం అన్న. ఇప్పుడు చూడండి గోల్కొండ జాతర కానీ, బల్కంపేట జాతర కానీ, సికింద్రాబాద్ జాతర కానీ చాలా పబ్లిక్ చిల్లర వస్తారు. కానీ మీ దగ్గర అంత క్రౌడ్ వస్తుంది కదా అన్న, అట్లా ఏం లొల్లీలు పంచాయతీలు ఏముండే అన్న మీ దగ్గర? అట్లేముండదు బంటి. యాక్చువల్గా మా దగ్గర ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మేము షార్ప్ 11 అంటే 11-11:15 క్లోజ్ చేస్తాం. పోలీసులే పరిశాన్ అవుతారు. ఏంటంటే కరెక్ట్ టైం అంటే టైం క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఎంత యూత్ అయితే వస్తుందో అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ క్రౌడ్ కూడా అంతే వస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు మామూలుగా 100-150 మెంబర్స్ దాకా ఉంటారు మా వాళ్ళే. ఎవరు బౌన్సర్స్ వీళ్ళు కాకుండా మామూలు జస్ట్ వాలంటీర్స్ జస్ట్ మానిటర్ చేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చిన్న మా దగ్గర అయితే డిస్టర్బెన్సెస్ అట్లా ఏం కావు. అంటే ఫ్యామిలీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్. అరే రజనీకాంత్ అన్నది వాళ్ళ చిన్న పిల్లల పాపలు, అంటే చిన్న పాపలు ఉంటారు కదా, వాళ్ళ కా నుంచి పెద్ద యూత్ ఆంటీ వాళ్ళ దాకా మీకు అంత ఫాలోయింగ్ ఉంది కదా అన్న. ఇప్పుడు యాక్చువల్గా
ఫ్యామిలీ క్రౌడ్ బాగా గుర్తుపడుతుంది, అట్ ద సేమ్ టైం యూత్ గుర్తుపడుతుంది కదా. ఏడన గల్ల పోతే అగో పలారం బండి అన్న పోతుంది రజనీకాంత్ అన్న పోతుంది. పిల్లలు కూడా ఏడ రోడ్ పైన కలిసినా అన్నాను ఒక్క నిమిషం ఆగ, నా ఫోటో తీసుకుంటా, ఒక్క నిమిషం ఆగు. పిల్లలు స్కూల్ పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఏడికైనా పోయినా ఏదైనా స్కూల్లో పోయినా అరే అన్నాడ తీస్తారు కదా, అన్నాడ అంటే అట్లా అందరు గుర్తుపడతారు మ్యాక్స్. అంటే ఈ సోషల్ మీడియాకి ఎందుకు మీరు ఇంతవరకు రాలేరు? సోషల్ మీడియా అని ఏం లేదు, యాక్చువల్గా సోషల్ మీడియా ఉన్న కాడికి ఫేమ్ ఉన్న కాడికి ఉంది కదా, ఇంకెందుకు వంటి అంతవరకే. ఇక మనం నన్ను అందరు గుర్తుపడతారు, ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అందరు గుర్తుపడతారు. సో ఇంకా దానికి పెద్దగా మళ్ళీ నేను ఏదో ఫేమ్ చేసుకోవాలి నాకు అట్లా ఆలోచన ఏం లేదు. సో వాళ్ళు ఎవరైనా అవసరం వచ్చి అన్న అని ప్రేమగా పిలిస్తే నేను వాళ్ళ దగ్గర పోతా. వాళ్ళు ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఇప్పుడు గాంధార్ కానీ ఏ చుట్టుపక్కల ఏ ఫంక్షన్లో చిన్న చిన్న దాన్ని కూడా పిలుస్తారు, నేను పోతా అట్లనే వాళ్ళు నన్ను పిలుస్తారు, నేను వాళ్ళనే పిలుస్తాను. అంటే మీరు ఇంత పెద్ద పలారం బండి పెద్ద ప్రోగ్రామ్ చేశారు అంటే ఈసీఎల్ అనే ఒక రజనీకాంత్ అన్న పలారం బండి అంటే ఈసీఎల్ చాలా ఫేమస్. అట్లాంటి అన్న పలారం బండి వేసి ఎంత పైసలు ఖర్చు అవుతాయి? డబ్బులు అంటావా బంటి, డబ్బులు బాగానే ఖర్చు వస్తుంది. కానీ నేను ఎక్కడ కూడా పోయి ఒక దగ్గర పోయి ఏదో చెందాలని అంటే ఇట్లా ఎవరి దగ్గర వసూలు చేయలేదు ఇంతవరకు, చేయ కూడా. నా వెల్ విషర్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ మేట్స్ కానీ యూఎస్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫండ్ పంపిస్తారు. అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ వరకు మా బ్రదర్స్ కానీ వీళ్ళు కొంతమంది ఫండ్ పంపిస్తారు. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్ ఈ సెల్ సరౌండింగ్స్లో వాళ్ళు. అంతేగాని ఇప్పుడు నేను యాక్చువల్గా నాకు ఆ చుట్టుపక్కల కాలేజెస్లో కానీ లేకపోతే హాస్పిటల్స్లో కానీ ఎక్కడ కూడా పోయి ఒక దగ్గర ఏ రోజు కూడా, అంటే ఈ విషయం పలారం బండి విషయం అనే కాదు, నేను స్టూడెంట్ లీడర్ ఉన్న రోజుల నుంచి ఈ రోజు వరకు నేను గతంలో 5 ఏళ్ళు వార్డ్ మెంబర్గా చేసిన, నేను జిల్లా ప్రెసిడెంట్గా చేసిన బీజేఎంకి. ఎక్కడ కూడా పోయి ఒక దగ్గర ఇచ్చి చేయి దాపిన డబ్బులు అడిగిన దాఖలాలు లేవు, రావు, ఉండేవి కూడా. ఇక గతంలో కూడా అంటే ఫ్యూచర్లో కూడా ఉండే ఖచ్చితంగా, అది మాత్రం నేను మాటిస్తాను. ఏదైనా ఇప్పుడు రజనీకాంత్ అన్న ఫోన్ చేసి మాకు బ్యాండ్ కావాలా, మాకు ఇట్లా ప్రోగ్రామ్కి ఏదైనా ప్రోగ్రామ్ తరఫు నుంచి ఏమైనా కావాలనుకుంటే అన్న నువ్వు ఒకసారి డేట్ చెప్పన్నా మేము వచ్చేస్తాం. హిందూ ప్రోగ్రామ్స్ ఏమున్నా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను దాని విషయం. ఇంకోటి ఎవరు పిలిచినా పోతా నేను, ఆల్మోస్ట్ ఎవరు పిలిచినా అటెండ్ అవుతా ఖచ్చితంగా. గణేష్ చవితి అప్పుడే దాదాపు 200-300 మంది బ్యాచ్లు పిలుస్తాయి. ఒక్కొక్క రోజు ఒక 7-8-10 ఒక్కొక్క 7-8-10 అట్లా అన్ని తిరిగి కంపల్సరీ అందరు పిలుస్తారు. నేను నా దగ్గర పిలిచి నేను బోనాలు కూడా కంపల్సరీ పిలుస్తాను. సో నేను కూడా వాళ్ళ దగ్గర పోవాల్సి వస్తుంది. ఎంతమంది వస్తారో మీ బోనాలు అటెండ్ చేస్తారు? అంటే లాస్ట్ టైం అంటే ఇక ఈసారి అంటే మీరు ఏం చేస్తారో తెలియదు కానీ లాస్ట్ టైం అయితే ఎవ్రీ టైం ఒక 8,000-10,000 మంది అయితే వస్తారు ఖచ్చితంగా. 8,000-10,000 పబ్లిక్ అయితే ఈజీగా వస్తారు. ఫుల్ అంటే క్రౌడ్ అనేది కరెక్ట్ గా గేజ్ చేయలేము. కానీ నాకు తెలిసి ఇంకా ఎక్కువ వస్తారో తక్కువ వస్తారో 100% క్రౌడ్ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్ గురించి అయితే ఇబ్బంది. కరెక్ట్ ఈసీఎల్ మన బస్ స్టాప్ ఉంది కదా, బస్ స్టాప్ ఆపోజిట్ లేన్ నుంచి తీస్తా. ఆ గల్లీలోనే మా షాప్ లో ఆఫీస్ లో ఉండే ఆ గల్లీ నుంచే తీస్తా. మొత్తం పలారం బండి అంటేనే రజనీకాంత్ అన్న. ఒకసారి పలారం బండి గురించి ఏమన్నా, అమ్మవారి గురించి ఏమన్నా చెప్పాలనుకుంటా? నేనైతే యాక్చువల్గా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చి నేను పలారం బండి తీస్తున్నప్పటి నుంచి యాక్చువల్గా నేను అంచెలంచెలుగా ఎదిగిన, వాస్తవం చెప్పాలంటే కూడా. నాకు అమ్మవారి దీవెనలో ఏందో తెలియదు కానీ ప్రతి ఇయర్ నేను ఏది అనుకుంటే అది నేను సాధించిన. ఈ 10 years నుంచి అయితే ఇంకా ఎస్పెషల్లీ బాగా నాకు ఇది కావాలమ్మా నేను మొక్కుతే మాత్రం ఖచ్చితంగా అయింది. అంటే నేను ఇంకోటి గమనించింది ఏంటంటే చాలా మంది ఒక 5 years అని జాతర తీస్తారు, కొంతమంది 3 years తీస్తారు, కానీ మీరు 20 years నుంచి తీయడానికి కారణం? ఇప్పుడు ఎట్లా అంటే బండి యాక్చువల్గా ఇప్పుడు తీయాలంటే ఈ రోజు 50 లక్షలు పెట్టి కూడా తీయొచ్చు నేను బండి. నాకు ఆ సత్తా ఉంది, నేను తట్టుకోగలుగుతా, నేను ఏమైనా చేయగలుగుతా. కానీ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా 50,000 లక్ష రూపాయలు బడ్జెట్ పెంచడం, 50,000 లక్ష రూపాయలు బడ్జెట్ పెంచడం ప్రతి ఇయర్. అంటే ఒక టెంపుల్ మాది. ఇప్పుడు నేను నా తర్వాత మా పిల్లలు తీస్తారు, నా కొడుకులు తీస్తారు, నా మన్మలు కూడా తీస్తారేమో చెప్పలేము. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎట్లా అంటే ఇది ఒక మంచి ఒక ప్రొఫెషనల్ గా నీట్ వేలో పోవాలి. కానీ ఏదో ఒక్క ఇయర్ హంగామా వేసేసి నెక్స్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ ఎలక్షన్లు వచ్చేసినాయి కదా, ఇయర్ 20 లక్షలు ఖర్చు పెట్టేద్దాం, నెక్స్ట్ ఇయర్ చల్లగా ఇంటికాడ వండుకుందాం, హాస్టల్ కాదు. అమ్మవారి జాతర, అమ్మవారి కళ్ళ సంతోషం యూనికి ప్రతి ఇయర్ నేను చేస్తా. అది మాత్రం నాకు ఇష్టం, నేను ఇష్టంగా చేస్తా అంతే. మా అమ్మ కూడా అంటది, మా అమ్మ కూడా ఖచ్చితంగా అరే ఇందురా ఇంతకన్నా ఎందుకు ఖర్చు పెడతా, నాకు ఇష్టం ఇక అది. సరే నన్ను పెడుతున్నా కాబట్టి నాకు కలిసి వచ్చిందేమో. నేను ఒక 2 years బ్యాక్ కూడా నేను అసలు అమ్మవారిని క్లియర్ గా మొక్కినా. నేను అమ్మ అంటే ఆ గల్లీలో ఇప్పుడు వివిధ కళాకారులు ఇప్పుడు కేరళ నుంచి, విజయనగరం నుంచి, ఇక్కడి నుంచి కళాకారులు వస్తే ఒక దగ్గర ఇక్కడ రెడీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఎవరినైనా ఒకరిని ఇబ్బంది పెట్టలేం కదా. ఆ గల్లీలో నేను పుట్టి పెరిగింది అదే గల్లీ, నాకు పాత బిల్డింగ్ ఉన్న తీసేసినా కానీ నేను మొక్కిన లాస్ట్ 2 years బ్యాక్, అమ్మ నాకు ఇబ్బంది అవుతుంది, నాకు ఒక బిల్డింగ్ కావాలి గల్లీలో, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అంటే, నువ్వు నమ్మకు అదే ఇయర్ నాకు అది కలిసి వచ్చింది, నా బిల్డింగ్ ఉన్న. నేను
కాలేజ్కి ఇప్పుడు రెంట్కి ఇచ్చిన ఒకటి, ఆ. ఆ బిల్డింగ్ నాకు కలిసి వచ్చింది, అమ్మవారి దేవాలనే కలిసి వచ్చింది అనుకుంటా నేను. మ్మ్. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారన్నా ప్రోగ్రామ్ చేయడానికి? ప్రోగ్రామ్ చేయడానికి అంటే చూడు, వివిధ అంటే కేరళ నుంచి వస్తారు, విజయనగరం నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు. మధ్యప్రదేశ్ నుంచి ఏమో వీళ్ళు వస్తారు, ఎవరు మన అగోరా సెట్ వాళ్ళు వస్తారు. అట్లా డిఫరెంట్ గా స్టేట్స్. వీళ్ళు ఆల్రెడీ ఏం లేదు, మన అమ్మవారి జాతరలో ఎక్కడైతే మనకు మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి నీట్ గా, మళ్ళీ ఏదో రికార్డింగ్ డాన్స్ టాగన ఇది ఈ టైప్ ఆ టైప్ కాదు, ఆ టైప్ నేను పెట్టా. మిగతా ఏమన్నా మంచి ప్రోగ్రామ్స్ అట్లా ఏమైనా ఉంటే నేను ఎక్కడి నుంచైనా తెప్పిస్తా. అంటే మన దగ్గర ఏమేమి ప్రోగ్రామ్స్ నడుస్తాయి? ప్రోగ్రామ్స్ ఈ ఇయర్ పెట్టినట్టు అంటే ఈ ఇయర్ అంటే యాక్చువల్గా కేరళ ఒక 3 సెట్స్ పెట్టినాము, ఒకటి విజయవాడ సెట్ పెట్టినాము, ఇంకోటి వెంకటేశ్వర స్వామిది ఒక సెట్ పెట్టినాము. వాళ్ళు ఒక 15 మెంబర్స్, వాళ్ళు బాగుంటుంది. యాక్చువల్గా కేరళ డ్రమ్స్ విత్ వైలెన్ వస్తుంది, వైలెన్ వాళ్ళ మ్యూజిక్ అదొకటి పెట్టినాము. ఇక రెగ్యులర్ ఆర్కెస్ట్రా డీజేస్ ఇవన్నీ పెట్టినాము. అంటే డీజే పర్మిషన్ లేదంటారు యాక్చువల్గా, మరి చూడాలి. అంటే మీ దగ్గరికి పోలీసు వాళ్ళు రారా అని చెప్పి ఒక వీడియోలో చెప్పినారు, మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మేము వాళ్ళకి సపోర్ట్ 100% పోలీసులు మాకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయని అంత పెద్ద ప్రోగ్రామ్ కాదు. ఇప్పుడు మనం ఎంత చేద్దాం అనుకున్నా వాళ్ళు లేదైతే ఫుల్ఫిల్ కాదు. ఎక్కడైనా ప్రోగ్రామ్ వాళ్ళంటే ఒక ఆర్గనైజ్ గా చేయగలుగుతారు. ఇప్పుడు మేమంటే ఆ ఒక్క రోజు వరకు మేము ఏం చేయాలో చేస్తాం, కానీ వాళ్ళు రెగ్యులర్ చూస్తుంటారు కదా, వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారు. మాకు గతంలో ఏ సిఐ గారు వచ్చినా, ఏ ఎస్ఐ గారు వచ్చినా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి ఏ ఇయర్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలే. వాళ్ళు కూడా చూడగలరు, బాగా తీసినావు రెడ్డి మంచిగా, అంటే ఎవరు కూడా ఈ చిన్న డిస్టర్బెన్స్ చేసినావు రెడ్డి అని ఒక్కరు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు ఈ రోజు వరకు కూడా. అన్న ఈ వీడియో చూసేవారు కానీ మీ తమ్ముళ్ళకి కానీ మంచి యూత్ ఒక మోటివేషనల్ గా ఒక మంచి ఒక మాటలలో చెప్పాలంటే ఏం చెప్తారు? బంటి యాక్చువల్గా ఏంటంటే యువత రెండు తప్పుదారులు పడుతున్నాయి. ఒకటేమో జూదం, అంటే బెట్టింగ్స్, ఈ యాప్స్ ఫోన్స్ ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసినాయి. ఒకప్పుడు అంటే కార్డ్స్ అంటే ఎన్నో పోయి ఆడేటోళ్ళు, కానీ ఇలా డైరెక్ట్ ఫోన్ లో యాక్సెస్ వచ్చేసింది. అదొకటి. ఇంకోటి గాంజాయి. ఎంత మంది అంటే నేను నా లైవ్ గా చూస్తున్నా కదా, ఈ చుట్టుపక్కల ఏరియాలో నేను వాస్తవం చెప్తున్నా, కొన్ని పార్సల్లా అక్కడ ఇక్కడ గాంజా ఏడ పడతాడు, గాంజా తాగుతున్నా ఏడ పడతాడు. మరి వీళ్ళకి అసలు అంటే నేను నా సైడ్ నుంచి పోలీసు వాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ ఇది వాళ్ళకి రీచ్ అయితే లేదో తెలియదు కదా, ఒకవేళ రీచ్ అయితే నాకు పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా కొంచెం కూడా స్ట్రిక్ట్ చేయాలి. ఇప్పటికి స్ట్రిక్ట్ చేసిరు అని నేను అనుకుంటున్నా, కానీ ఇంకా కొంచెం కూడా స్ట్రిక్ట్ చేయాలి. బెట్టింగ్ ల్యాబ్లో అయితే ఘోరం బంటి, నువ్వు నమ్మకపో కానీ ఇప్పుడు మొన్న ఒక తెలిసిన వాళ్ళు ఒకరు ఉండే, వాళ్ళు ఏం చేసారు, రైతు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయంట, ఏదో ల్యాండ్ అమ్మిండో మరి ఎక్కడియో మరి డబ్బులు వచ్చినాయంట. యాక్సెస్ అనేది కొడుకుకు తెలుసు, ఎట్లా ఆపరేట్ చేయాలి ఏందనేది యాక్సెస్ కొడుకుకు తెలుసు. 70 లక్షల రూపాయలు 80 లక్షల రూపాయలు మొత్తం పడగొట్టిండు. కొడుకు రేసుకొని చచ్చిపోయిండు. తండ్రి ఎంత ఆవేదన చెంది ఉంటాడు ఒక్కసారి ఆలోచించి. దీన్ని మాత్రం నేను యువత మాత్రం స్ట్రైట్ గా చెప్పేది ఏంటంటే ఈ రెండు విషయాల్లో చాలా దూరంగా ఉండాలి. ఇక మిగతా చదువు ఇప్పుడు ఒక 20-25 ఇయర్స్ వాళ్ళు కరెక్ట్ చదువుకుంటే మిగతా లైఫ్ వాళ్ళకే బాగుంటది కదా. ఇప్పుడు చాలా మంది కూడా గాంజా తాగడం వల్ల పిల్లలు అయితే లేరు, చాలా మందికి పిల్లలు అయితే లేరు. ఆ గాంజా తాగడం వల్ల కౌంట్ తక్కువ అవడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు కావటం లేదు. సో వాళ్ళంతా వాళ్ళే కేర్ తీసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అనవసరం ఇప్పుడు వాళ్ళు మనకి ఎంతో బ్యూటిఫుల్ లైఫ్ ఇద్దామని చెప్పి తీసుకొస్తారు ఈ లోకంలోకి, అవునా కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని కళ్ళనీళ్ళు పెట్టించి వీడియో చేసి ఎందుకు, అవన్నీ అవసరం లేదు కదా. సో వాళ్ళంతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడు మీకు యూత్ లో మస్తు ఫాలోయింగ్ ఉంది, ఒక మంచి పేరున్న వ్యక్తి, ఇంకొకటి బీజేపీ వ్యక్తి. ఇప్పుడు మీకు నెక్స్ట్ పాలిటిక్స్ వెళ్దాం అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నా, అంటే కంటెస్టెంట్ ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాను. లాస్ట్ టైం అనుకుంటే కానీ మహిళ అయింది, అప్పుడు మా బాబు చిన్న ఉండే కొంచెం. చాలా సార్లు ఆఫర్ ఇచ్చినట్ట అన్న బీజేపీలో చేయండి అంటే లాస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఆఫర్ వచ్చింది. దానికన్నా ముందంటే టీడీపీ బీజేపీ అలయన్స్ లా టీడీపీకి పోయినుండే టికెట్. లాస్ట్ ఇయర్ అయితే కంటెస్ట్ చేయమని చెప్పారు, కానీ నేను ఆ టైంలో మహిళ, ఇప్పుడు మా బాబు పుట్టి 7 months అప్పుడు, సో ఆ టైంలో వద్దనే నేనే వెనకకి. ఇప్పుడు ఇస్తే చేసామనుకుంటారా? ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తా. ఒకవేళ బీజేపీ అవకాశం ఇవ్వకుండా వేరే పార్టీస్ కానీ ఇస్తే కనుక వెళ్తారా? 100% బోన్. ఇస్తే బీజేపీ నుంచి చేస్తా, లేదంటే సైలెంట్ గా ఉంటా అంతే. అంతకు మించి నేను వేరే పార్టీలకు పోవడం కానీ చేయడం కానీ. ఎందుకు పర్టికులర్ బీజేపీ చేయాలనుకుంటున్నా? అంటే అట్లనే ఏం లేదు, నాకు అటు పార్టీలు అంట నాకు ఇష్టం లేదు. ఇక బీజేపీ నుంచి చేయాలంటేనే ఇష్టం, ఇక అంతే. బీజేపీ నుంచి నన్ను అడ్నాను అనేదే బీజేపీ రజనీకాంత్ రెడ్డి అంటారు అంతా. ఇక మళ్ళీ నేను పోయి వేరే పార్టీలకు పోయి అట్లా అంటే నాకు ఇష్టం లేదు. మీరు మీ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ గా చేయాలి. ఎప్పుడన్నా ప్రోగ్రామ్ ఏం చెప్పలేరు? ఎప్పుడు
జూలై 20 తారీఖు సండే బండి. జూలై 20 తారీఖు సాయంత్రం 6 గంటలకి మన ఈసీఎల్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న వీధి నుంచి స్టార్ట్ చేస్తా. రాధికా టెంపుల్ వరకు పొజిషన్ ఉంటుంది. మంచిగా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మా తరఫు నుంచి కానీ మా చూసే వాళ్ళ తరఫు నుంచి కానీ అందరికీ తరఫు నుంచి మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.